నార్త్ ఇండియాలో ఎక్కడో హీ వాజ్ ఫ్రమ్ దట్ డెహ్రాడూన్. సో అక్కడి నుంచి వచ్చిన ఒక పేషెంట్ ఇక్కడ మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. అతను కోవిడ్ టైంలో వచ్చి అడ్మిట్ అయ్యాడు. ఆయనకి లంగ్స్ పూర్తిగా కంప్లీట్గా ఇంకా ఫుల్లీ ఇన్వాల్వ్డ్. వెంటిలేటర్ మీద పెట్టాము. ఆయన కనీసం ఒక నెల రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉంచాల్సి వచ్చింది. ఆ తర్వాత తనకి ట్రెకియాస్టమీ అవి చేసి ఇంకా అలా సస్టైన్ చేస్తూ దాదాపుగా ఒక 6 నెలల వరకు ఆయన ఫాలోఅప్లో ఉన్నాడు. అంటే హాస్పిటల్లోనే బహుశా ఒక 2-3 నెలలు గడుపుంటాడు. ఆ తర్వాత కూడా రెగ్యులర్గా ఎవ్రీ 1 or 2 వీక్స్కి ఫాలోఅప్ చేస్తూ ఆయన్ని మొత్తం మీద అంటే ఆయనని ప్రాణాలతో ఉంచగలిగాము. ప్రాణాలు అంటే ఆయన లంగ్స్ కండిషన్ చాలా మటుకు దెబ్బతింది. ఆ తర్వాత ఆక్సిజన్ సపోర్ట్తో కంటిన్యూ చేస్తూ ఆయన అంటే యంగ్ పర్సన్, అరౌండ్ 35 ఆ ఏజ్లో ఉంటాడు. సాఫ్ట్వేర్ పిల్లలు, వైఫ్ వాళ్ళంతా, ఇంకా ఈయన ఒక్కడే మెయిన్ ఆధారం. అండ్ కోవిడ్లో వేరే ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరూ లేరు ఇక్కడ. వాళ్ళ బ్రదర్ ఎక్కడి నుంచో డెహ్రాడూన్ నుంచి రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు ఫోన్లో అలా. సో అలా మొత్తం మీద ఆయనని బతికించుకోగలిగాం. సో అట్లాంటి పేషెంట్స్ తలుచుకున్నప్పుడు న్యాచురల్గా సో ట్రకెస్టమీ చేసి తర్వాత అతనికి మళ్ళీ సపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేశారా సార్ పైపు? సపోర్ట్ వచ్చిన తర్వాత ట్రకెస్టమీ పైప్ తీసేసి ఆ తర్వాత ఆయన్ని అలా. బట్ ఐఎమ్ వండరింగ్ సార్, ఆ టైంలో స్టెబిలైజ్ చేసి మళ్ళీ అతని ఊపిరితిత్తులు పుంజుకోవడానికి ఏమి సార్, స్టీరాయిడ్స్ ఇస్తారా, మెడికేషన్స్ ఉంటాయా దాన్ని రీఎనర్జైజ్ చేసి ఊపిరితిత్తులు? ఈ స్టీరాయిడ్స్ అనేటివి ఇవ్వాలి, కాకపోతే దానికి లిమిటెడ్ రోల్ ఉంటుంది. పర్టికులర్లీ కోవిడ్ టైంలో స్టీరాయిడ్స్ వర్ వెరీ యూస్ఫుల్. సో ఆ టైంలో మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఏమీ లేకుండే. ఈ రెమ్డెసివిర్లు అలాంటి మందులు ఎన్ని ట్రై చేసినా కూడా వాటి డెఫినెటివ్ ఎఫెక్ట్ అనేది అంటే కొంతమందిలో ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉండొచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ వాజ్ స్టీరాయిడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ దానికి కూడా ఒక లిమిట్ ఉండింది.